2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. బాలు, హలో హాయ్. హాయ్. ఏమైంది బాలు? ఏంటి మనసులో బాధ, హట్టింగ్? ఎక్కడ చూసినా నువ్వు చెప్తున్న వీడియోస్ తప్ప ఇన్స్టాలో ఎక్కడ ఏం కనిపించట్లేదు మాకు. ఏమైంది? ఎందుకు అంత సఫర్ అయ్యావు? అంటే ఒక రియాలిటీ షో అన్నాక ఖచ్చితంగా ఒక మనిషి తాలూకా మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ పేషెన్స్ ఏంటి, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకొని తీసుకొచ్చేదే అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్. అగ్ని పరీక్ష అని పెట్టే పేరులోనే చాలా ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి కదా. నీకు అంత హర్టింగ్ అనిపించి, అంత పెయిన్ఫుల్ థింగ్స్ ఏం జరిగాయి? అంటే నిజంగా ఆ సిచ్యువేషన్లో అలాగా మాట్లాడినందుకు హర్ట్ అయ్యారా, లేకపోతే బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష కంటిన్యూ అవ్వట్లేదు, సెలెక్ట్ అవ్వలేదన్న హర్టింగ్తో మాట్లాడారా? నేను నిజం చెప్పాలంటే నేను సెలక్షన్ కాకపోయినా నేను కామ్గా పంపించిన నేను బాధపడకుంటే అన్ని గ్రూప్ డిస్కషన్ జరగడము, దాంట్లో మెయిల్ పంపించడము, రాయడము, ఎగ్జామ్స్ అన్నీ అయినాయి. అంతవరకు తీసుకెళ్ళినోని, అంత నాలెడ్జ్ నాకు ఉన్నవాడిని. అక్కడ వరకు వెళ్ళినోడిని నేను అగ్ని పరీక్ష ఎలా సెలక్షన్ కాకుండా ఎలిమినేట్ అవుతాను? నాకేమైనా గేమ్స్ రావా? నాకు టాలెంట్ లేదా? నేను గేమ్స్ ఆడలేనా? టాస్క్లు ఇస్తే నేను చెప్పలేదా? ఏదైనా కంటెంట్ ఇస్తే నేను మాట్లాడలేదా? ఏమైనా డైలాగ్ ఇస్తే నేను అలాంటివి ఏమి ఇవ్వలేదు. స్టేజ్ పైకి పిలిచారు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నావా? అసలు నీ వీడియోలు వల్గర్ వీడియోలు ఉంటాయి, నీ చేసేవన్నీ చిల్లర్ వీడియోస్, నీకు ఫ్యాన్స్ ఏడుంటారు అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అలా అన్నారు. నేను అనేది ఏంటంటే ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉంటారు. నా చిల్లర్ వీడియోలో ఏ వీడియో నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, అది నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం. అది అక్కడ బిగ్ బాస్ కావాల్సింది ఏంటి? మీకు ఎంటర్టైన్మెంట్, ఫన్నీ. ఆడ టాస్కులు చేయలేదు. బిగ్ బాస్ పోయిన వాళ్ళు దేశాన్ని, నిన్ను పంపిస్తే దేశానికి ఏం ఉద్ధరించాలన్నాడు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరు దేశానికి ఏమైనా ఉపయోగపడ్డారా? దేశాన్ని ఏమైనా ఉద్ధరించారా? బిగ్ బాస్లకు మంచి వాళ్ళు వెళ్ళారు, చెడ్డ వాళ్ళు వెళ్ళారు. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసు, అది మీకు కూడా తెలుసు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా ఫ్యామిలీ గురించి ఏడ్చుకుంటే నేను చెప్పాను, నా పరిస్థితి ఇలా, నేను డబ్బు కోసము సారీ కట్టుకుని నా ఫ్యామిలీని బతికించుకోవడానికి చేశాను. కానీ నేను బిగ్ బాస్కి వెళ్తే నేను ఎలా ఉండాలో అలా ఉంటా. నాకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు శనివారం నాగార్జున వస్తాడు స్టేజ్ పైన, మనం తప్పులు చేస్తే ఆయన ఖండిస్తాడు. ఓకే సార్, మళ్ళీ సార్ చేయండి సార్, క్షమించండి. అంటే నెక్స్ట్ వీక్ ఉపర్వాల్ హెల్మెట్ అంటే పంపిస్తే వచ్చేస్తాం. బయటకు వచ్చి నన్ను ఎందుకు పంపిస్తే అడగలేం కదా. అది రూల్స్ కాదు, పద్ధతి కాదు. నేను అక్కడ జడ్జెస్ని ఏమనుకున్నా అంటే, మీరు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు అగ్నిలాగా నా మీద అరవని ఉంటుంది. అంటే నాకు ఫ్యాన్స్ ఉంటారా, బాలు నువ్వు గేనా, ఇవన్నీ వద్దు. పోనీ అడిగారు, ఆ టెస్ట్ చేయనీకి అందమనుకో. నేను అప్పుడు గేన్ అడిగితే మీరు ట్రాన్స్జెండర్ అని అడిగారు, కాదు అని చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. అక్కడ అయిపోయింది, అక్కడికి క్లోజ్ చేసుకోవాలి. నవదీప్ ఏమన్నారు, నీకు ఫ్యాన్స్ ఉంటారా, అది వాళ్ళ నా బాధని చెప్పుకుని ఉంటారు, అది అన్నీ చెప్పాను. కట్ చేశారు అవన్నీ, ఉన్నది నేను ఓపెన్ చెప్పాను. తర్వాత అభిజిత్ ఏమన్నాడంటే, నీకు నీ నాలెడ్జ్ నాకు నచ్చింది, నువ్వు జెన్యున్ అనిపించినావు. అంటే నేను బెట్టింగ్ అప్పుడు కూడా చేయలేను సార్, ఇట్లా అలా ఇలా అని చెప్తే నీకు జెన్యున్ నచ్చింది. ఆయన గ్రీన్ ఏనిపోతే వీళ్ళిద్దరు రెడ్లు ఇప్పించారు ఆయన చెవులు చెప్పి. వీళ్ళకి ఏం అవసరం అండి? వీళ్ళు జడ్జెస్ అన్నప్పుడు ఎవరు ఇపోయిన వాళ్ళకు ఉంటుంది. అభిజిత్ మైండ్ ఉన్నది అభిజిత్కు ఉంటుంది, బిందు మాదిరి ఉన్న అది బిందు మార్కు ఉంటుంది, నవదీప్కు ఉంటుంది. ఆ ముగ్గురు ఉన్నారు. ఒకరి గ్రీన్ ఇప్పిస్తుంటే మీరు రెడ్ లేపని ఎలా చెప్తారండి? అది ఎంతవరకు కరెక్ట్? నన్ను ఓన్లీ అక్కడి వరకు వాడుకొని నా రేటింగ్ కోసము, నా అవసరాన్ని యూజ్ చేసుకున్న వరకు వాడుకున్నాక నాకు ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు. పోనీ ఒక టాస్క్ గేమ్ ఇస్తే నేను ఆడలేను అనుకో, వాళ్ళు ఇది ఇచ్చావు, నువ్వు చేయలేకపోయావు, ఎవరు ఎలిమినేట్ అంటే నేను హ్యాపీగా వచ్చేవాడిని. నిజమా కాదా? ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టింది దేనికి? ఒక మనిషిని టెస్ట్ చేయడానికి. మీరు ఏం టెస్ట్ చేస్తారు? నన్ను పిలిచి ఏం టెస్ట్ చేయలేదు. అక్కడ మీ వల్గర్ వీడియోలు ఇలా చేస్తారు, నేను పంపిస్తే దేశానికి ఏం ఉద్ధరిస్తాను? మరి ఇప్పటివరకు మీరు ఏం దేశానికి ఉద్ధరించారు? ఇప్పటివరకు బిగ్ బాస్ కొన్ని వాళ్ళు దేశానికి ఏం ఉపయోగించారు? అంటే ఇప్పుడు వెళ్ళే సెలబ్రిటీ అందరు దేశానికి ఉద్ధరించిన వాళ్ళు పోతున్నారా? అదొక ప్లాట్ఫార్మా, ఒక ఇన్స్టెంట్ ఉంటుంది, అదొక షో, 2 కోట్ల మంది చూస్తారు. అక్కడ ఎలా ఉండంటే జడ్జెస్ అలా అంటే, నేను సైలెంట్ ఎందుకున్నా అంటే, ఉప్పల్ వాళ్ళు ఓకే, ఉప్పల్ వాళ్ళు ఇలా అంటే ఇలా గమ్ము ఉంటాడా సైలెంట్గా, పంపించిన ఆలోచనతో మాట్లాడలేకపోయాను.
ఒకవేళ నేను అక్కడ రివర్స్ అయింటే రేపన్నా ఫ్యాన్స్ ఏమంటారు, ఇంత మంచి అవకాశం వచ్చింది బాలు నీకు అగ్ని పరీక్ష వెళ్ళావు, బిగ్ బాస్లో వెళ్ళి అలా మాట్లాడితే రేపు నాగార్జున అనవాని ఏముంది గ్యారంటీ, నేను పంపిస్తాను నా ప్రజలకు నా ఫ్యాన్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళు? మంచి పాయింట్ చెప్పారు బాలు. నన్ను తిట్టే వల్ల కాదా? సరే, ఇక్కడ వరకు మీరు అన్నది 100% నేను అగ్రి. మీరు స్టేజ్ మీద శ్రీముఖికి ఒక మాట చెప్పొచ్చారు, ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ 10th సీజన్కి వస్తా, అవును 2007లో 17లో 2027లో చేస్తా, అవును 2028లో చేస్తా, అవును 10th సీజన్కి వెళ్తా, 11th సీజన్కి ట్రై చేస్తా, 12th సీజన్కి ట్రై చేస్తా, 13th సీజన్కి ట్రై చేస్తా, 15th సీజన్కి కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను నాకు. మరి ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో ఇన్ని వీడియోస్ మీరు పెట్టిన తర్వాత అగ్ని పరీక్షకు నన్ను పిలిచి ఇలా అవమానించారు అనేది ఇంత వైరల్ అయిన తర్వాత మళ్ళీ అగ్ని పరీక్ష ట్రై చేస్తానంటే బాలుని మళ్ళీ తీసుకుంటారని అనుకుంటున్నాను. నేను ఏమంటున్నా, నేను తీసుకోకుండా పర్వాలేదు, నేను అనేది ఏంటంటే నేను ఒక ఇండస్ట్రీ నుంచి రూపాయి తింటున్నా, నాకు ఇండస్ట్రీ అన్నం పెట్టింది, ప్రతి వీడియోలు కూడా చెప్తున్నాను, ఇండస్ట్రీ అన్నం పెట్టింది, నాకు ఇండస్ట్రీ మీద గౌరవం ఉంది, ఇండస్ట్రీ అంటే నా ప్రాణం అని కూడా చెప్పాను. అగ్ని పరీక్షకు వెళ్ళేంత అవసరం కూడా నాకు లేదు, నేను ఒక సెలబ్రిటీ లాగా వెళ్ళొచ్చు, తీసుకునే రైస్ కూడా మాటికి ఉండాలి. ఉప్పల్ బాల్ అంటే అగ్ని పరీక్ష అంటే నేను కూడా ఒక పేదవాళ్ళలాగా అగ్ని పరీక్ష అంటే ఏముంటుంది అక్కడికి వెళ్ళాను, ఒక టెస్ట్ కోసం వెళ్ళాను. అందరూ నువ్వు ఎందుకు వచ్చావు వాళ్ళు ఇక్కడికి, నువ్వు సెలబ్రిటీ లాగా రావాలి, నువ్వు వీడికి ఎందుకు వచ్చావు? ఆ 70 మంది అన్నారు, నువ్వు వెళ్తావు పక్కా నీకు నాలెడ్జ్ ఉంది, ఆ 70 మంది నేను నవ్విస్తా 2 days, వాళ్ళని మంచి ఒకరి గురించి ఒకరు నేను చెప్తే 1 గంట సేపట్ల ఒక ఆయన 2 బొట్లు పెట్టుకొచ్చి ఆయనకే తెలియదు, ఆయన గురించి నేను ఈయన వస్తారు 2 బొట్లు పెట్టుకుంటే కూకుంటాడు అంతే, అంటే ఆయనే షాక్ అయ్యి, అంటే కొత్త డిఫరెన్స్ నేను చూపిస్తే పర్సన్ అయ్యారు, నువ్వు ఎందుకు బిగ్ బాస్కో ఇంత నాలెడ్జ్ ఉంటే బాలు నువ్వు అని అన్నారు అందరు 70 మంది. ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఏంటంటే, నేను అక్కడికి నాది నిరూపించుకోవడం, మీరు ఒక టాస్క్ ఒక గేమ్ ఇచ్చి ఉప్పల్ బాల్ చేయలేని మేము పంపిస్తున్నాము అంటే బాగుండేది. ఒక మనిషిని పిలిచి దేశానికి ఏం ఉద్ధరిస్తామంటే అది క్వశ్చన్ అమ్మారు మీరు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏ దేశానికి ఉద్ధరించినని యాంకరింగ్ చేస్తుంది సుమన్ టీవీలో మీరు చెప్పండి. నేను క్వశ్చన్ మీరు అడుగుతున్నా, మీరు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు, మీకు ఒక పేరు వచ్చింది, మీరు ఏ దేశానికి ఉద్ధరించినని చెప్పి సుమన్ టీవీ వాళ్ళు నేను యాంకర్గా పెట్టుకోరు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి మీరు ఆన్సర్, దానికి ఏం చెప్తారు మీరు? దేశం ఉద్ధరించడం కోసం కాదు కదా. మరి నేను కూడా బిగ్ బాస్ కోసం దేశానికి ఉద్ధరించడం కోసం పోలేదు, నా ఫ్యామిలీకి బతికించడానికి నా డబ్బు కోసము ఓ ఫేమ్ రావడానికి పోయాను. పాయింట్ అక్కడ ఉందా లేదా క్వశ్చన్? నేను అక్కడ బుక్కులు రాసేటప్పుడు ఫీమైల్ మోగా ఆడని రాస్తారు, అక్కడ ఏం రాశాను, ఒక నేను మోగోని అని రాశాను, ఆమె ఏమన్నది నువ్వు ట్రాన్స్ అన్నారు, బుక్ చదవాలి కదా, ఏం రాశాను అది రాసినాక కూడా నువ్వు క్వశ్చన్ అడుగుతావా? ఇప్పుడు నీకు వచ్చాను నేను మోగోని అని చెప్పాను, అయిపోయింది అక్కడ వరకు క్లోజ్. ట్రాన్స్జెండర్ అడగడం అదొక తప్పు, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకో, నేను ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్స్ బిగ్ బాస్ తీసుకోరా చెప్పండి. సింహాద్రి వెళ్ళారు, ప్రియాంక సింగ్ వెళ్ళారు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వెళ్ళారు కదండి, నన్ను తీసుకోవడానికి నేనేం తప్పు చేశాను? పోనీ సమాజంలో ఇప్పటివరకు నేను బెట్టింగ్ అప్ చేయలేదు, ఏ రోజు 40 లక్షలు ఇస్తున్నారు, 40 లక్షలు నెలకంటే 5-6 నెలలు చేస్తే ఎన్ని కోట్లు వచ్చాయి నాకు? ఎగ్జాంపుల్, నేను మందిని మోసం చేయాలనుకుంటే నాకు అలా ఉండే కదా, నేను దేశానికి పనికొచ్చేదే చేశా, కానీ దేశాన్ని బాగుపడి దేశాన్ని చెడిపోయే యూత్ని ఏ రోజుని అలాంటి చేయలేదే, ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మోసం చేసే పని నేను చేయలేదే. ఏమనుంటే చూపించమనండి, నువ్వేం చేసావు అక్కడ? ఇంతవరకు నవదీప్ గారు ఒక జడ్జి స్థానం ఇచ్చారు, మీరు ఎలా అడగాలంటే ఒక గేమ్ పెట్టు, పోనీ నేను నీ గురించి తప్పక మాట్లాడితే నేను ఇప్పుడు చెప్తున్నా సుమన్ టీవీలో, నవదీప్ గారు సారీ అని ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి సారీ అని. నేను ఉప్పల్ బాల్ని నేను ఖండించాను, ఉప్పల్ బాల్ నేను నిజంగా ఇష్టం లేకని అట్లా చేశానని ఒప్పుకోండి. మరి నేను చెప్తున్నా, మీరు నన్ను అక్కడ పిలిచి మీ రేటింగ్ కోసము మీ ఒకటి ఇట్లేసిపోతే బాగా చూస్తారని చెప్పి వాడుకున్నారు, కానీ జెన్యూన్గా నన్ను పంపించాలనుకుంటే మీరు బిగ్ బాస్కు నా ఫ్యామిలీ కోసం ఏడ్చినప్పుడు ఇలా నేను చీర ఎందుకు కట్టుకుని చెప్పినప్పుడే సూపర్ నీలాంటోడు వెళ్ళాలి బిగ్ బాస్కు, జనానికి ఇంకా తెలియాలని అన్నటోడు, అది నీకు ఇష్టం లేక నన్ను అవమానించావు, నేను రాసిస్తున్నా అంటే నువ్వు కారు కూర్చుని అగ్ని పరీక్ష మేము టెస్ట్ చేస్తామంటే మీరేం టెస్ట్ చేశారు? అప్పుడే నేను అక్కడ ట్రేస్ పైన తిట్టాను అనుకో, ఎగ్జాంపుల్ నా ఇండర్ ఫీలింగ్, నా ఫ్యాన్స్ ఏమనేటోళ్ళు, నువ్వు వీడిని ఇలా తిట్టబట్టివి, బిగ్ బాస్ కోత అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు, అలా నువ్వు తిట్టవని గ్యారంటీ ఏముంది అంటారు. ఆడ మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, అందరితో నడుచుకున్నంత దమ్ము నాకు లేదా? రోజు ఒక బిగ్ బాస్ నేను చూడట్లేదా? ఎప్పుడేమి ఉన్నా ఎలా తగ్గాలి, ఎప్పుడేం మాట్లాడాలి, నాకు అంత నాలెడ్జ్ లేదా? చెప్పండి నవదీప్ గారు, స్థానం ఇచ్చేద్దామని అవమానించడం కాదండి. పోనీ
మేము టెస్ట్ చేసాం మేము నీకు ఫ్యాన్స్ చిల్లర్ ఫ్యాన్స్ ఉంటారు, నీ ఫ్యాన్స్ చిల్లర్గా నేను వాడుకుంటున్నా అన్నారు. మరి ఇప్పుడు నా ఫ్యాన్స్ నీకు బుద్ధి చెప్తున్నారు కదా, సమాధానం చెప్పు. మరి ఇన్స్టాగ్రామ్ మొత్తం నేను వేసుకుంటారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పు. అందరూ దేశంకి ఉద్ధరించి వెళ్తారా మేడం బిగ్ బాస్? చెప్పండి. నన్ను ఎంత అవమానించినట్లు అది. ఫోన్ ఒక టాస్క్ ఇచ్చినాం అనుకో, చేయలేమంటే నేను వెళ్ళిపోయేటోని. నేను టాస్క్ ఇవ్వలేకపోయారు, అగ్ని పరీక్ష నేను వచ్చేసానండి, మళ్ళీ సార్ నేను అక్కడ స్ట్రీమ్ ముందు లాస్ట్ స్ట్రీమ్ ముందు కూడా చెప్పా. నేను ఏమైనా కూల్ అయ్యాను అక్కడ, నేను ఎంత తగ్గాలనో అంత తగ్గాను. ఎందుకు తగ్గాను అంటే అదొక ప్లాట్ఫామ్, 2 కోట్ల మంది చూస్తారు. నా బిహేవియర్ అనేది నేను మార్చుకోవాలి ఎప్పటికైనా, నేను అలాగే ఉంటా. అక్కడ కూడా అదే పని చేశాను, నేను తప్పు చేయలేదే. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎలా చేశానో అక్కడ కూడా అట్లే ఉండే సైలెంట్గా. నేను రెచ్చిపోయి ఉంటేనా వాళ్ళు మాట్లాడకపోయేది. అగ్ని పరీక్ష అగ్నిలాగా నేను వేస్తే ఆడ అగ్ని పరీక్ష కాకపోయేది. ఆడ శ్రీముఖి గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పారు, చాలా సపోర్ట్ చేశారన్నారు. నిజంగా శ్రీముఖి సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్? శ్రీముఖి వేరే వాళ్ళని తిట్టొచ్చండి, అది నాకు అవసరం లేదు కాదు, తిట్టడం కూడా కరెక్ట్ కాదు. శ్రీముఖి కొన్ని పదాలు యూజ్ చేయదు శ్రీముఖి. నా ఒపీనియన్గా నాకు సపోర్ట్ చేసింది శ్రీముఖి, నేను ఆమెకు ధన్యవాదాలు చెప్తాను ఇప్పటికి. ఎందుకంటే బాలు నీకు పెద్ద ఫ్యాన్ అంది ఫస్ట్. నవదీప్ అప్పుడు చెవులో ఏం పెట్టుకుని తెలియదు, మరి నీకు పెద్ద ఫ్యాన్ అంది. నాకు ఫ్యాన్స్ లేనిదే అంత పెద్ద యాంకర్ శ్రీముఖే నన్ను అన్నది. ఎందుకన్నదండి? ఒక మాట ఎగ్జాంపుల్ లేనిది అట్లా అన్నారు కదా. తర్వాత బాలు బాధపడుతున్నావా, ఇంకేమని చెప్తావా, జడ్జెస్ నీకు ఇంకా గ్రీన్ ఇవ్వడానికి ట్రై చేస్తావంటే అప్పటికే 3 రెడ్లు లేపుతారు. గ్రీన్ ఇచ్చిన నవదీప్ని కూడా మీరు రెడ్లు లేపిస్తారు చెవులో. నాకు బాధ అనిపించదండి. నవదీప్ గారు గ్రీన్ ఇద్దాం అనుకున్నా. నవదీప్ కాదు, ఆ అభిజిత్ గారు గ్రీన్ లేపుతుంటే ఇట్లా గ్రీన్ ఇట్లా లేపుతుంటే అది దించిపిచ్చి రెడ్డి లేపించారు. ఎవరెవరు? నవదీప్, బిందు మాధురి. వీళ్ళకి ఏం అవసరం? జడ్జెస్ నీకు జడ్జెస్ స్థానం ఇచ్చారు, నీకు నేను నచ్చలేకపోయింటా మార్కెట్లో, చెడ్డమానే కావచ్చు, మీరు మీది ఇచ్చి గమ్ముంటే అయిపోయేది. ఆమె ఉంది కదా, ఆమెకు నచ్చలేకపోయింటా నేను. ఎగ్జాంపుల్ గ్రీన్ రెడ్ ఇచ్చి తప్పుకోండి. ఆయన ఏమన్నాడో మీరు విన్నారా? క్వశ్చన్ వచ్చింది, నాకు మీలో జెన్యూనిటీ నచ్చిందని చెప్పాడా? ఎందుకు చెప్పాడు అభిజిత్ గారు? చెప్పండి మీరు నేను అడుగుతూ క్వశ్చన్. ఎందుకు చెప్పారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఇవేవి చేయకుండా నిజాయితీగా మీరు ఉండబట్టి అని గ్రీన్ లేపుతుంటే వీళ్ళు ఎందుకు రెడ్ లేపించారు చెవులో మాట్లాడే? అది టెలికాస్ట్ చేయలేదు. నేను డాన్స్ చేశాను, నేను స్టార్టింగ్ నుంచి చేసింది అంతా ఆడేమేమి మాట్లాడను టెలికాస్ట్ చేస్తే ఇంకా ప్రజలు కూడా అర్థమవుతాయి కదా. ఓన్లీ నన్ను తిట్టి పంపించారు, అక్కడ వరకే చూపించారు మీరు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే నీ టెస్ట్ తెలుసుకోవడానికి చేసాము మేము, అగ్ని పరీక్ష అంటేనే అట్లా అంటే అగ్ని పరీక్షలు అంటే మేడం అనిందాడే నేను అప్పుడు బట్టలు ఇప్పి చూపించదు నన్ను మోగొండని. అది అగ్ని పరీక్ష అనేది. అప్పుడు నన్ను చెప్పులతో కొట్టేవాళ్ళు బయటకు వస్తే. ఆయన అన్నమాట నేను అట్లా అనింటే ఆయన్ని, నవదీప్ గారిని, అంత పెద్ద హీరో, అంత ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు నువ్వేం మాట్లాడినా నన్ను చెప్పులతో కొట్టేవాళ్ళు. అది ఎందుకు చేయలేదు అంటే నాకు మానవత్వం ఉంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు అట్లా పెంచలేరు నన్ను, అందుకని అలా సైలెంట్కి వచ్చిన. అది నేను అక్కడ ఏం చేశానంటే ఇలాంటి పొరపాటు నాకు ఒక టాస్క్ ఇచ్చి, మరి అందరికి టాస్క్లు ఎందుకు ఇచ్చారు నేను అడుగుతున్నా. నేను బ్లేమ్ చేయట్లేదు అగ్ని పరీక్షని, కానీ చాలా మంది వీడియో రికార్డ్ చేసి అగ్ని పరీక్షకు అప్లై చేసేటప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు కదా. చాలా మంది చేశారు నా ఫ్యాన్స్ అందరూ. నువ్వు ట్రై చేయవాలి, నువ్వు వెళ్తే మేము చూస్తాం పక్కా, మేము చూడని వాళ్ళు కూడా నువ్వు బిగ్ బాస్లో కనిపిస్తే మేము చూస్తాం పక్కా, చూస్తాం మేమని అన్నారు చాలామంది. నా ఫ్యాన్స్ అన్నారు కాబట్టి ఈరోజు నేను అప్లికేషన్ పెట్టా, లేదా నేను బిగ్ బాస్ కోకుంటే నా ఫ్యాన్స్ వల్లనే వెళ్తాను చెప్పాను. చూద్దాం బాలు గారు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలాంటి మంచి అవకాశం రావాలని కోరుకుందాం. నేను నెక్స్ట్ టైం కాదు, నాకు ఈ టైమే బిగ్ బాస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకు అది చెప్తున్నా అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ తీసుకుంటే రేటింగ్ పెరుగుతుంది. ఒకవేళ ఈసారి నేను బిగ్ బాస్ కోలేంటూ చాలా రేటింగ్ తగ్గిపోతుంది నేను అనుకుంటున్నా. అది తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సీజన్కి తీసుకోవాలని, వైల్డ్ కార్డ్ కావడం ఎంట్రీతో తీసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినోని, నాకు కూడా ఆత్మగౌరవం ఉంది. నాలాంటి తీసుకొస్తే సమాజం ఏం బాగుపడుతుందో చూపిస్తాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను నేను అగ్ని పరీక్షలకు పోయినాక మీకే తెలుస్తాను నవదీప్ గారు. అప్పుడు మీరు అంటారు నేను ఎందుకన్నా ఉప్పల్ పాలని అనేది మీరు తెలుస్తారు. ఫస్ట్ మీరు సమాజానికి మీ వల్ల ఏం ఉపయోగం కదా, ఫస్ట్ నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉందో నాకు చెప్పాలి. ఇంకోటి మీలాగా నేను డ్రగ్స్ అలాంటివి తీసుకుని గంజాయిలు అమ్మలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్లో ఎక్కలేదు. నువ్వు సమాజానికి గంజాయి డ్రగ్స్ తీసుకోమని చెప్పింది నువ్వు, ఫస్ట్ అది నేర్చుకో. ఎందుకంటున్నా అంటే ఈ పదము తప్పు చేసింది నువ్వు, అలాంటి తప్పు పని నేను చేయలేదు, అది గుర్తుపెట్టుకో. నీకు నాకున్న నిజాయితీ ఈ జనాలు చూస్తుంటారు, ఫ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారు, ప్రజలకు తెలిసి ఎవరైంది అనేది. అంత తెలివిలేక ఎవరు ఉండరు. చాలా మంది సపోర్ట్ చేసినట్టున్నారు కదా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీ కూడా నా కోసం సపోర్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా సీజన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.